Welcome back to Sulochana Education. In this video, I am providing important questions of cost accounting subject. This subject become 5th semester, third year students. It is useful for all universities in Telangana state like Usmania University, Kakatiya, Mahatma Gandhi, Palamuru, Telangana, Shatavahana universities. This video is regarding important questions of cost accounting subject. This subject have 5 units. Let us discuss about unit wise. In first unit, 2 theory questions expected from final exams. First unit వచ్చేసి theory based. ఫస్ట్ యూనిట్ అనేది థియరీ మీద ఉంటుంది. మనం ఫైనల్ ఎగ్జామ్లో 2 థియరీ క్వశ్చన్స్ని చూడొచ్చు ఫస్ట్ యూనిట్ నుంచి. అండ్ ఈ వీడియోలో ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ యూనిట్ టూలో అనేది మ్యాక్సిమం 2 ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ పేపర్లో. సమ్ టైమ్స్ 1 థియరీ 1 ప్రాబ్లం రావచ్చు, కానీ మ్యాక్సిమం అనేది 2 ప్రాబ్లమ్స్. అండ్ ప్రాబ్లమ్స్ అనేది దేని మీద వస్తుంది అంటే ఫీఫో, లీఫో మెథడ్, సింపుల్ యావరేజ్ మెథడ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్. ఇది అదేవిధంగా ప్రాబ్లమ్స్ అండ్ ఇన్వెంటరీ. ఈ ఇన్వెంటరీలు కూడా మెథడ్స్ అంటే రీఆర్డర్ స్టాక్ లెవెల్, మినిమం స్టాక్ లెవెల్, మ్యాక్సిమం స్టాక్ లెవెల్, యావరేజ్ స్టాక్ లెవెల్. అంటే మనకి యూనిట్ టూలో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఫీఫో, లీఫో, సింపుల్ యావరేజ్ మెథడ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇన్వెంటరీ. వీటి మీద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ యూనిట్లో నుంచి మ్యాక్సిమం 2 ప్రాబ్లమ్సే వస్తాయి, కానీ సమ్ టైమ్స్ అనేది 1 థియరీ 1 ప్రాబ్లమ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్ యూనిట్ 2. అండ్ నెక్స్ట్ యూనిట్ 3. అండ్ ఈ యూనిట్లో కూడా 2 ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం అనేది 2 ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి మాత్రమే 1 ప్రాబ్లం 1 థియరీ. ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసి యూనిట్ 3లో ప్రాబ్లమ్స్ అండ్ టైమ్ రేట్ సిస్టమ్ అండ్ పీస్ రేట్ సిస్టమ్. అండ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇంకా హ్యాస్లీ, రూవన్, టైలర్ పీస్ రేట్ అండ్ మెర్రిక్ మల్టిపుల్ పీస్ రేట్ మెథడ్ మీద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా వీటిలో ప్రాబ్లమ్స్ అండ్ ఓవర్ హెడ్స్ కానీ ప్రాబ్లమ్స్ అండ్ మెషిన్ హవర్ రేట్ వీటి మీద అనేది ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు మ్యాక్సిమం అనేది యూనిట్ 3లో కూడా ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే థియరీ అనేది రావచ్చు రాకపోవచ్చు. మ్యాక్సిమం 2 ప్రాబ్లమ్స్ అయితే ఫైనల్ ఎగ్జామ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సమ్ టైమ్స్ కొన్నిసార్లు మాత్రమే 1 ప్రాబ్లం 1 థియరీ వస్తుంది, కాబట్టి ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ ప్రాబ్లమ్స్ అండ్ టైమ్ రేట్ సిస్టమ్, పీస్ రేట్ సిస్టమ్ అండ్ ఓవర్ హెడ్స్, మెషిన్ హవర్ రేట్ వీటిలో కూడా ప్రాబ్లమ్స్ అనేది హ్యాస్లే, రూవన్, టైలర్ పీస్ రేట్ సిస్టమ్ అండ్ మెర్రిక్ మల్టిపుల్ పీస్ రేట్ మెథడ్ వీటి మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ యూనిట్ 4 ఇక్కడైతే ప్రాబ్లం మ్యాక్సిమం అనేది ఈ సబ్జెక్ట్లో 2 ప్రాబ్లమ్స్నే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదో కొన్నిసార్లు మాత్రమే 1 ప్రాబ్లం 1 థియరీ ఉంటుంది. మ్యాక్సిమం 90% వరకు మనము ప్రాబ్లమ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు యూనిట్ 4లో కూడా. ఆ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏదైనా మీద అంటే కాస్ట్ షీట్, ప్రాబ్లమ్స్ అండ్ కాస్ట్ షీట్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ జాబ్ కాస్ట్ షీట్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ టెండర్ అండ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ షీట్. వీటిలో యూనిట్ 4లో నుంచి మనము ప్రాబ్లమ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఇవి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. కాస్ట్ షీట్, జాబ్ కాస్ట్ షీట్ అండ్ టెండర్ అండ్ ఎస్టిమేటెడ్ జాబ్ కాస్ట్ షీట్ వీటి మీద. అండ్ నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేసరికి 2 ప్రాబ్లమ్స్. యూనిట్ 5లో ఆ ప్రాబ్లమ్స్ ఏదనంటే కాంట్రాక్ట్ అకౌంట్స్ అండ్ ప్రాసెస్ అకౌంట్స్. మీరు ఈ యూనిట్ 5లో కూడా 2 ప్రాబ్లమ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కాస్ట్ అకౌంట్లో థియరీ అనేది చాలా రేర్, మ్యాక్సిమం 2 ప్రాబ్లమ్సే వస్తుంది. ఒక ఫస్ట్ యూనిట్ మాత్రమే థియరీ బేస్డ్, మిగతావన్నీ మ్యాక్సిమం 2 ప్రాబ్లమ్స్ అండ్ 1 ప్రాబ్లం 1 థియరీ అనేది సమ్ టైమ్స్ మాత్రమే, ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇస్తారు. మీరు ఈ యూనిట్లో పాస్ కావాలా ఈజీగా అని అనుకుంటే మీరు మేజర్గా ఫోకస్ చేయాల్సింది సమ్స్ మీద. మీరు సమ్స్ మీద ఫోకస్ చేస్తే ఈజీగా ఈ సబ్జెక్ట్ని పాస్ అవ్వడమే కాదు, ఓ గ్రేడ్ కూడా వస్తుంది. సో మీరు ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్. యూనిట్ 1 వచ్చేసి మాత్రమే థియరీ. మిగతా 4 యూనిట్స్ నుంచి మనం మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ క్వశ్చన్ పేపర్ మీద. సో ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్. And I hope this video is helpful to your exam preparation and give clarity about important questions of cost accounting. And don't forget to subscribe, like, share, comment the videos and don't skip the videos and like the videos.